హలో సూపర్ డూపర్ పీపుల్, ఇవాళైతే సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డు చూస్తుంటే మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది. లడ్డు కావాలా నాయనా అని. ముందు లడ్డు కావాలంటే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికైతే నేను ఒక 5 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కాజు, వాల్నట్, కిస్మిస్, పిస్తా అండ్ బాదం, ఇంకా సీడ్స్ అనమాట. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పుచ్చగింజలు. ఇవన్నీ 1/4 కప్ తీసుకున్నాను. ఈ సీడ్స్ చాలా మంచిది. వీటితో పాటు నెక్స్ట్ ఖర్జూర్ తీసుకున్నాను ఒక 1 కప్. ఇవి వచ్చేసరికి మొత్తం 5 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కప్ గీ వేసుకొని దానిలో బాదం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కాజు వేసాను. కాజు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పిస్తా వేసుకుందాము. పిస్తా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ పిస్తా తర్వాత వచ్చేసరికి వాల్నట్స్. కొంచెం బాగా బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా పిల్లలకి, కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి దీన్ని వేస్తే కవర్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వాల్నట్స్తో పాటు మనం తీసుకున్న సీడ్స్ అని చెప్పాను కదా, అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్లో కిస్మిస్ యాడ్ చేద్దాం, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఖర్జూర్ తీసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేశాను. ఈ పేస్ట్ని కూడా గీలో ఫ్రై చేసుకుందాం. గీలో ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చల్లార్చిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం మిక్స్ అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వామ్గా ఉన్నప్పుడే కొంచెం నెయ్యి అద్దుకుంటూ లడ్డూస్ చేసుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తయారైపోతుంది. ఇందులో నేను కోకోనట్ పౌడర్, ఇంకా గసగసాలు, ఇంకా ఇలాచీ పౌడర్ అయితే వేయలేదు. మా అబ్బాయికి ఆ ఫ్లేవర్ మీకు ఒకవేళ ఫ్లేవర్ నచ్చితే గసగసాలు, డ్రై కోకోనట్ తురుము, ఇంకా ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. కానీ మా అబ్బాయికి నచ్చదని వేయలేదు. ఇంకంతే, టేస్టీ అండ్ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 10 days వరకు ఎక్కడికి పోదన్నమాట. రేపటి కోసం ఇదైతే షుగర్ పేషెంట్స్ కూడా తినేసేయచ్చు భయం లేకుండా. మీరు చూసినట్టయితే నేను ఎక్కడ షుగర్ యాడ్ చేయలేదు. సో షుగర్, థైరాయిడ్, ఆ పేషెంట్ ఈ పేషెంట్ అనుకుంటే అందరు తినేయచ్చు. ఇదైతే చిన్న పిల్లలకి ఒక మంచి బూస్టర్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.